సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోవేరపాలెం గ్రామంలో స్థానిక సర్పంచ్ సచివాలయాల కన్వీనర్ వైకాపా అధికార ప్రతినిధి తలమంచి సురేంద్రబాబు వైకాపా పాలనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ద్వారా జరిగిన తమ గ్రామాభివృద్ధి గురించి వివరించారు. 200 సంవత్సరాల కింద నుంచి మా ఊరి పొలాలకు దారి డొంకా లేని పట్ట బోరంబోకు భూములు దాదాపు 350 ఎకరాలకు దారి చూపడంతో పాటు పేద వర్గాలకు ఇంటి నిషేధిత స్థలాలు 33 మందికి గృహ నిర్మాణాలు, అదేవిధంగా జలజీవన్ మిషన్ పథకం కింద స్వచ్ఛమైన ఇంటింటికి త్రాగునీటి వసతులు. అయితే మా ఊరు చిన్న గ్రామమైన పెద్ద అభివృద్ధినే జరిగిందని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించిన మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన గ్రామంలో మిగిలి ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసుకోవచ్చని ప్రజలకు ఆయన తెలియపరిచారు. ఈ ఎన్నికలకు గ్రామస్తులు సిద్ధంగా ఉన్నట్లు స్థానిక సర్పంచి తలమంచి సురేంద్రబాబు, ముత్యాల సుధాకర్ పేర్కొన్నారు. ఈ గ్రామం సుమారు 200 సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ 200 సంవత్సరాల నుంచి పొలాల్లోకి పట్టా భూములు కావచ్చు, శివాయి భూముల్లోకి కావచ్చు పోయే దారి లేక ఆడవాళ్లు మోకట్టులోకి నీళ్ళల్లో నారేతలకు పోవటం కానీ, నాట్లేసేదానికి పోవటం కానీ, అదే పిండి కట్టెత్తుకొని అదే పొలాలకి దారి ఎత్తుకొని పోయేదానికి లేక వాళ్ళు అరకట్టో లేక పాతికట్టో మోసుకొని పోయి అక్కడ పెట్టుకొని చల్లుకొని మరలా వచ్చి నీటిని కానీ, ఈ విధంగా ఎంతో ఇబ్బందులు. ఈ పక్క కరగాడు ముళ్ళ చెట్లు, ఈ పక్క ముళ్ళ చెట్లు, ఈ విధంగా 2 పక్కల ముళ్ళ చెట్లు, మూలకి నీళ్ళలో కాలువలో పోతున్నటువంటి దారిని ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మా నాయకుడు మన గోవర్ధన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడైన తర్వాత ఈ గ్రామానికి మనకు మొట్టమొదటగా వచ్చి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చూసి మాటిచ్చి నేను వచ్చిన వెంటనే ఈ పని చేస్తాను, ఈ దారి ఏర్పాటు చేస్తానని చెప్పి, అదే విధంగా వచ్చిన వెంటనే వచ్చి ముందు నన్ను పిలిపించి నన్ను సురేంద్ర మనం బాట చెప్పాం, ఆ బాట దాన్ని ప్రత్యేకంగా మనం చేసి పెట్టాలని చెప్పి నా చేత ఆ బాట చేయించి మీకు అతి తక్కువ ఖర్చుతో 350 ఎకరాలకు శివాయి మరియు పట్టా భూములకు దారి ఏర్పాటు చేస్తే ఈ రోజు గ్రామస్తులు ఎంత సంతోషంగా ఉండారంటే చెప్పనలుగుగాని సంతోషం. ఈ రోజు అదే విధంగా ఎప్పటి నుంచో ఒక 50-60 సంవత్సరాల నుంచి ఒక 76 సెంట్ల భూమి ఒక రైతు అధీనంలో ఉంటే ఆ భూమిని మనం తీసుకొని గ్రామ సుత్తది దాన్ని తీసుకొని దాంట్లో 33 కాలనీలు మనం దానికి ఏర్పాటు చేసి జగనన్న లేఅవుట్ కొత్తగా నూతనంగా నిర్మించి దాంట్లో 33 కాలనీలు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉండారో మన గోవర్ధన్ అన్న కృషి వల్ల అనేది నేను ప్రత్యేకంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదే విధంగా గత 13 సంవత్సరాల నుంచి బస్సు సౌకర్యం ఆగిపోయింది. ఈ రోజు మరలా మనం తిరిగి బస్సు సౌకర్యం పునరుద్ధరించుకున్నాం. అదే విధంగా డ్రైనేజీ కాలువలు నిర్మించుకున్నాం. డ్రైనేజీ కాలువలు ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ రోజు బ్రహ్మాండంగా డ్రైనేజీ కాలువలు పోతున్నాయి. అదే విధంగా గ్రామంలో చిన్నపాటి సౌకర్యం జలజీవన మిషన్ కింద 18 లక్షల రూపాయలతో నీటి బోర్లు పైపు లైన్ వేయించుకున్నాం. బ్రహ్మాండంగా అది కూడా నీటి బోర్లు నీళ్లు మనకి ఫ్రెష్ వాటర్, ట్యాంక్ వాటర్ కాదు, ఎప్పుడు కూడా మోటార్ వేస్తే నీళ్లు ఇళ్లలోకి వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ గ్రామంలో ఎన్నడూ జరగని విధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి కృషితో, మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి చొరవతో ఈ రోజు మనం ఈ 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా పనులు చేసుకోగలిగాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి జయధ్వానాలతో మీకు హర్షధ్వానాలతో ఆయనకి మంగళహారతలు పట్టారు. ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోజు ఓటు కూడా అదే విధంగా వేసేదానికి చాలా సంతోషంగా ముందుకొచ్చి ఉరకలు వేస్తున్నారు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో. కాబట్టి మనం దీని అంతటికీ కూడా కారణం మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ నేను కోవరిపాలెం విలేజ్, తోటపల్లిగూడెం మండలం కోవరిపాలెం విలేజ్. నా పేరు ముత్యాల సుధాకర్. ఈ జగన్ ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి సహకారంతో మా కోవరిపాలెం విలేజ్ లో ఈ బాట దాదాపు 350 ఎకరాల పొలంలో ప్రతి వాళ్ళు ఇంత ముందు కాలువల్లో పోయి వర్షాకాలం బాగా ఇబ్బంది, పశువులు కానీ బళ్ళు కానీ వ్యవసాయం చేసే ప్రతి పనికి చాలా ఇబ్బంది పడుతున్నాం. గోవర్ధన్ రెడ్డిని పోయి మేము సురేంద్ర సహకారంతో గోవర్ధన్ రెడ్డి పోయి మేము అడిగితే ఆయన ఇమీడియట్లీగా అప్పుడే మన ఈ రమణారెడ్డి అయిన ఆర్ఎండ్బి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రమణారెడ్డి గారితో పిలిచి ఆయన ఇమీడియట్ గా శాంక్షన్ చేయించి ఈ పని మాకు తొందరగా నెల లోపల చేయించమని చెప్పాడు. అట్టనే ఆయన మేము పోయిన పాటిని ఆయన చెప్పి రావటం, ఎస్టిమేషన్ వేయటం, వర్క్ స్టార్ట్ చేయటం అంతా ఒక 2 నెలల్లో పూర్తి చేయించేశాడు. చేయించేసిన దానివల్ల మాకు అప్పటి నుంచి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి మంచి బాట అనేది గోవర్ధన్ రెడ్డి సహకారంతో ఏర్పడింది.
ఈ కాలనీలు కూడా ఆయన ఇదితోనే బాగా అందరూ కాలనీలు శుభ్రంగా కట్టుకున్నారు. డ్రైన్లు కూడా మా ఊర్లో అంత ముందు వర్షం వస్తే డ్రైన్లు పోయేదానికి బాగా ఇబ్బంది పడుతుండేది. ఇప్పుడు ఆ డ్రైన్లు కూడా ఆయన గోవర్ధన్ రెడ్డి సహకారంతో ఆ డ్రైన్లు కూడా బాగా నీట్ గా చేయించి మా ఊరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు బాగా చేసుకోగలిగాం మన జగనన్న ప్రభుత్వంలో. సురేంద్రబాబు సహకారంతో ఇవన్నీ కూడా మాకు మనస్ఫూర్తిగా చేసాడు ఆయన. కాబట్టి మాకు మళ్ళీ మళ్ళీ కూడా గోవర్ధన్ రెడ్డి మాకు ఎమ్మెల్యేగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సురేంద్రబాబు వల్ల మాకు అన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి మా విలేజ్ లో మళ్ళీ సురేంద్రబాబే మాకు సర్పంచ్ గా ఉండాలని, ఇంకా మంచి పదవులు ఆయనకి రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.